ప్రస్తుతం మనము నాగార్జున సాగర్లోని బుద్ధవనంలో ఉన్నాము. నా వెనక విజువల్స్లో చూసుకోవచ్చు బుద్ధుని స్తూపం అయితే ఉంది. ఇక్కడ బుద్ధునికి సంబంధించి అవశేషాలు ఇక్కడ ఉన్నాయి కాబట్టి ఆ అవశేషాలని చాలా మంది బుద్ధిస్ట్ మాంక్స్ కూడా ఇక్కడికి వచ్చి ప్రార్థనలు నిర్వహిస్తూ ఉంటారు ఆ అవశేషాలకి. సో అందులో భాగంగానే ఇక్కడ ఒక స్తూపాన్ని అయితే ఏర్పాటు చేశారు. అయితే ఇందులో భాగంగానే మన 72వ మిస్ వరల్డ్ పోటీలకు సంబంధించి 22 దేశాల కంటెస్టెంట్స్ ఇక్కడికి వచ్చి ప్రార్థనలు నిర్వహించారు. మన తెలంగాణ కల్చర్ అండ్ హెరిటేజ్ కి సంబంధించిన టూరిజం ని ప్రమోట్ చేయడానికి సీఎం రేవంత్ రెడ్డి గారు స్వయంగా దీనిపైన సమీక్ష నిర్వహించారు. అందులో భాగంగానే చాలా రకాల ఈవెంట్స్ కి అయితే ఈ మిస్ వరల్డ్ సుందరీమణులు అయితే వెళ్ళనున్నారు. అయితే అదే నేపథ్యంలో ఈ రోజు 7 మంది మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్ మిస్ వరల్డ్ జయేష్ రంజన్ ఎవరైతే ఇన్ఛార్జ్ ఉన్నారో అతనితో కలిపి ఎక్స్పీరియా పార్క్ వెళ్లారు. అంతేకాకుండా ఆ తర్వాత నెక్స్ట్ సెషన్ లో గ్రూప్ 4 కి సంబంధించిన ఆస్ట్రేలియా అండ్ ఓషియానా కంట్రీస్ కి సంబంధించిన మిస్ వరల్డ్ కి సంబంధించిన కంటెస్టెంట్స్ సుందరీమణులందరూ కూడా ఇక్కడికి విచ్చేశారు. ఇక్కడికి విచ్చేసి ప్రార్థనలు అయితే నిర్వహించారు. బుద్ధిస్ట్ మాంక్స్ తో కలిపి ఇక్కడ ప్రార్థనలు నిర్వహించడం ఒక విశేషంగా అయితే చాలా మందిని ఆకట్టుకుంది. ఎందుకంటే తెలంగాణలో చాలా వరకు కూడా టూరిజం ని ఎంకరేజ్ చేయాలి అని చెప్పేసి ఈ 72వ మిస్ వరల్డ్ పోటీలకు సంబంధించి ఇంత భారీ ఎత్తున ప్రాజెక్ట్ ని అయితే చేపట్టారు. చాలా వరకు కూడా మొన్న ఇనాగ్రల్ ప్రోగ్రామ్ కూడా చాలా విజయవంతమైంది. ఈ నేపథ్యంలోనే వరంగల్ వేయి స్తంభాల గుడి, అలాగే రామప్ప దేవాలయం, ఏదైతే యునెస్కో వరల్డ్ హెరిటేజ్ టెంపుల్ గా గుర్తింపు పొందిన రామప్ప దేవాలయం, అలాగే యాదాద్రి టెంపుల్, అంతేకాకుండా చౌహామల్లా ప్యాలెస్ లో డిన్నర్, అలాగే చార్మినార్ దగ్గర వాళ్ళందరికి ఒక హెరిటేజ్ వాక్ కూడా ఉండబోతుంది. సో వీటన్నిటినీ కూడా ప్రపంచానికి తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ టూరిజం ని చాటి చెప్పబోతుందని చెప్పుకోవచ్చు. సో మనం ఇక్కడ విజువల్స్ లో చూడొచ్చు, చాలా చూడముచ్చటగా ఈ యొక్క బుద్ధిస్ట్ ఈ స్తూపాన్ని అయితే బాగా ఎలివేట్ చేశారు. మొత్తం కూడా రంగురంగుల లైట్స్ తో ఎలివేట్ చేశారు. సో మనం అక్కడ చూసుకోవచ్చు విజువల్స్ లో బుద్ధిస్ట్ మాంక్స్ కూడా చాలా వరకు కూడా ఉన్నారు. బుద్ధిస్ట్ మాంక్స్ మిస్ వరల్డ్ కార్యక్రమానికి ఎవరైతే 22 కంట్రీస్ కి సంబంధించిన ఓషియానా అలాగే ఆస్ట్రేలియాకి సంబంధించిన భామలు ఎవరైతే ఉన్నారో వారందరితో కూడా ప్రార్థనలు అయితే నిర్వహించారు. వారందరితో మీడియా ప్రతినిధులతో కూడా ఫోటోకి ఫోజులు ఇచ్చి తెలంగాణ జరూర్ ఆనా అంటూ చాలా వరకు కూడా మిస్ వరల్డ్ కి సంబంధించిన ఈ కంటెస్టెంట్స్ ఎవరైతే ఈ గ్రూప్ 4 కి సంబంధించిన 22 మంది కంటెస్టెంట్స్ కూడా బాగా తెలంగాణ టూరిజం ని ప్రమోట్ చేసే ఏర్పాటును అయితే చేశారు. సో ఇది ఇక్కడ నాగార్జున సాగర్ బుద్ధవనానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్. కెమెరామ్యాన్ ఎల్వీఎస్ ప్రసాద్ తో దిలీశ్వరి, ఎన్టీవీ, హైదరాబాద్.